దక్షిణ చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైసక్ తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది గల్లంతయ్యారు. గ్వాంగ్జీ, గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లలో వరదల ముప్పు పెరగడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గ్వాంగ్జీ ప్రావిన్స్లో వరదల కారణంగా సుమారు 3,75,000 మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదం పొంచి ఉండడంతో 1,30,000 మందిని అధికారులు హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్లో 8,000 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. 1,700 వాహనాలు, 5,700 పడవలతో గాలింపు చర్యలు చేపడుతూ ఆపదలో ఉన్న ప్రజలను కాపాడుతున్నారు. వరదల కారణంగా పలు చోట్ల ఇళ్లు, వాహనాలు నీట మునిగాయి. వేగంగా వీచిన గాళ్లతో చెట్లు విరిగి నేల కొరిగాయి. గ్వాంగ్జీలోని 55 నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాబోయే 24 గంటల్లో కూడా పలు నదీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం గ్వాంగ్జీలో 341 జలాశయాలు వరద నీటితో పూర్తి స్థాయికి చేరుకున్నాయి. రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అటు గ్వాంగ్డాంగ్లో కూడా జిజియాంగ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పెంకై కౌంటీ పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు గన్స్ ప్రావిన్స్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ప్రకటించారు. మరికొందరు శిథిలాల కిందే చిక్కుకున్నట్లు తెలిపారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు వివరించారు.